రుణమాఫీకి సంబంధించి ఇంకా అంశాలు ఉన్నాయి. రైతు కూలీలకు కూడా మీరు ఆర్థిక వెసులుబాటు ఏ రకంగా వస్తూ ఉంటే ఆ రకంగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మా మెడ మీద కత్తున్నట్టే. ప్రభుత్వానికి పీసీసీ ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేలాగా సఖ్యత ఉంది. రేపు అవసరం అనుకుంటే ఒక స్టెప్ దిగాలంటే దిగుతాను. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? యువతులకు స్కూటీ ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? ఎన్నికల సమయంలో మేము హామీలు ఇచ్చాము, కొత్త బరువైన హామీలే. ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి అక్రమాలు జరిగినాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు అనుమతి కోసం లేఖ రాసిన ప్రాసిక్యూషన్. బీజేపీ టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో ఉంది. ఇదిగా ఇవాళకు రేపు జైలుకు పోతానికి సంగతి తెలుసు. ప్రజలతో సింపతి కోటని జైలుకు పోవడానికి సిద్ధంగా ఎట్లా పోవాల్సిందే కదా. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో స్ట్రైట్ టాక్ ఆదివారం సాయంత్రం 6:30 నిమిషాలకు.